స్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. ఖమ్మం జిల్లా వైరా నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక రాజకీయ పరిణామం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైరా నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశం ఘనంగా జరిగింది. వైరా మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్వీఎస్ గార్డెన్లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే వైరా మున్సిపాలిటీ ఇన్ఛార్జ్, రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణతో పాటు పార్టీ జిల్లా, మండల, పట్టణ స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశానికి హాజరైన మంత్రి కొండా సురేఖకు జిల్లా పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, వైరా మున్సిపాలిటీ ముఖ్య నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, వైరా మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా ఈ ఎన్నికల్లో 190 నామినేషన్లు దాఖలయ్యాయని, వాటిలో 92 నామినేషన్లు కాంగ్రెస్ పార్టీ నుంచే రావడం పార్టీ బలాన్ని స్పష్టంగా చాటుతోందని ఆమె అన్నారు. వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని, ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తపై ఉందని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని, సీటు రాలేదని ఆవేదనకు గురయ్యే అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్కరి సేవలను కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ఉపయోగించుకుంటుందని తెలిపారు. వైరా మున్సిపాలిటీలోని 20 వార్డులలో 20 వార్డులు గెలిచే లక్ష్యంతో పనిచేయాలని, గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు ఈసారి మళ్లీ జరగకూడదని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం ఉంటే అది పార్టీకి నష్టమని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే విజయం ఖాయమని స్పష్టం చేశారు. అధిష్టానం ఆదేశించిన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాల్సిందేనని, అధిష్టాన నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని ఆమె సూచించారు. అధిష్టానం ఆదేశాలను ఉల్లంఘిస్తూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేశారు. సీటు రాలేదని మనలో మనమే గొడవపడితే నష్టపోయేది మనమేనని, అలాంటి అవకాశాన్ని రాజకీయ ప్రత్యర్థులకు ఇవ్వొద్దని మంత్రి కొండా సురేఖ కోరారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మనదే కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ప్రతి ఓటర్నూ కలసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసేలా ప్రేరేపించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వైరా మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని చైర్మన్ స్థానాన్ని గెలుచుకునేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైరా మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ నాయుడు సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, పీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు, వైరా మండల పార్టీ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఏదునూరి సీతారాములు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, మాజీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఖమ్మం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. కాబట్టి నేను ఒకటే విజ్ఞానం చేస్తా ఉన్నా, ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరు వచ్చి ఏదో చెప్తే ఇక్కడ నామినేషన్ వేసిన వాళ్ళు దయచేసి కోఆర్డినేషన్లో పెద్దలు ఎవరైతే ఒక క్యాండిడేట్ నిర్ణయిస్తారో 100% వాళ్ళ క్యాండిడేట్ బీఫామ్ ఇవ్వబడుతుంది. మిగతా వాళ్ళ 100% వాళ్ళు విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే తప్పనిసరిగా
హైకోర్టు నోటీస్ పోతుంది. మరి వాళ్ళు తీసుకునే చర్యలు ఏంటో మనం ఒకసారి మా చేతుల్లోనైతే ఉండదు. ఒకవేళ చెప్పి వాళ్ళు విడుదల చేసుకుంటే మళ్ళీ అధిష్టానం నుంచి ఏమైనా మనకు అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక రోజు కేటాయించుకోలేదు, ఇంకా ముందు ముందు చాలా అవసరాలు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నామినేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఎవరినైతే డిక్లేర్ చేస్తారో వాళ్ళకి బీఫామ్ ఇచ్చినప్పుడు హ్యాపీగా అందరికీ పొగటివ్వడం చేయండి. ఆ మిగతా వాళ్ళు విత్డ్రా తీసుకోండి. మీరు ప్రతి అడుగుతో కూడా ఆ నిలబడ్డ క్యాండిడేట్ కు తోడుగా లీడర్గా ఉండి గెలిపించి ఈ యొక్క వైరా మున్సిపాలిటీని తప్పకుండా మీరు కాంగ్రెస్ ఎదురవేయడానికి కృషి చేస్తారని ఆశిస్తా ఉన్నాను. మరి మరి ఇతర మంత్రుల సహకారంతో చాలా పనులు కూడా చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఆ పనులు చేసినామంటే ప్రజలు మనకు ఓటు వాళ్ళకి ఏమిస్తుంది, వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు వీళ్ళు ఓటేసేదని చెప్పి కూడా వ్యక్తికి ఓటేస్తారు. అప్పుడు నిలిచిపోయేది మనమే. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించండి. చిన్నపిల్లలు నాకంటే కూడా ముందు నుంచి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మీరు ఉన్నారు. ఏ 30 సంవత్సరాల నుంచి నేను నా చాలా ఎన్నికలు చూశాను. కాబట్టి మరి పార్టీ మాట చెప్పినప్పుడు పూజ తప్పకుండా పాటించినామంటే నిజాన్ని కాంగ్రెస్ కార్యకర్తగా పిలువబడతాడు. కాబట్టి మన ఆ విధంగా మీరు తప్పనిసరిగా మరి పార్టీ మాటకు తనకి మీరు పని చేస్తారని 20 వార్డులలో 20 వార్డులను గెలిపించడానికి ప్రయత్నం చేస్తారని ఈ యొక్క మరి మున్సిపాలిటీకి చేరుకుంటూ గెలిపించడానికి మీ అందరూ కృషి చేస్తారని చేయాలని కూడా మిమ్మల్ని కోరుకుంటూ ఎమ్మెల్యే గారి సహకారం తప్పకుండా ఉంటుంది. ఇక్కడ ఉన్న సహకారం కూడా మీ అందరికీ ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా మరి కష్టపడి చేసి తప్పనిసరిగా కూడా అవగాహన ఉండాలి. ఈరోజు మన సర్పంచ్ ఉన్నాడంటే మన ఎమ్మెల్యే గారు మాత్రమే కూడా మేము ధైర్యంగా కాళ్ళు మీద వేసుకొని వస్తాం. ఎందుకంటే అధ్యక్షుడు మన సర్పంచ్ ఉంటాడు కాబట్టి ఆయన అధ్యక్షుడు మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటాం. అదే ఇంకొకటి ఉంటే ఎట్లుంటది అంటే మనకు కొంచెం వేరే వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు ఇంటికి పోయినట్టుగా ఉంటుంది. ఆ సర్పంచ్ పక్కన కూర్చున్నా మనకు కొంచెం అన్నిటిగా ఉంటాయి. అక్కడ ఇంటికి ఉంటుంది, మనం మంత్రులైనా కూడా మనం కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే మున్సిపాలిటీలో కూడా మన వాళ్ళు ఉంటే మనకు తలెత్తుకొని ధైర్యంగా మనం ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. మనకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలన్నీ కూడా మనం పాత్రలు పెన్నవారికి వాటిని అందజేయడం ద్వారా మన వాళ్ళకి తీసుకునే అవకాశం ఉంటుంది. మన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా మనకు మనంగా పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాదేశిక మండలం కాకపోతే ఎవరికి పోతే అభివృద్ధి నిధులన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు పోతే వాళ్ళు కాంట్రాక్టింగ్ చేసుకుంటారు, వాళ్ళు బాగుపడతారు. మళ్ళీ మనం ఎక్కడ ఉన్నామో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడే ఉండిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. మన ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కాంగ్రెస్ పార్టీ వైరా రెడ్డి గారు. కాబట్టి మీరందరూ ఒక్కరికి దక్కిన వాడు మనవాడు కాదని కాదు. సౌజన్య గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గారు, జిల్లా మాజీ డిసిసి అధ్యక్షుడు, జిల్లా పిసిసిఎల్ అధ్యక్షులను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గుర్తుంచుకోండి, ఇక్కడ నిలబడడానికే మనసు లేడు. అలాంటి పరిస్థితులను వాళ్ళు గెలిచే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఎవరో నేను అనుభవం కూడా వాళ్ళకి పరోక్షంగా పాక్షికంగా సాయం చేసే తప్ప వాళ్ళకి ఇక్కడ అవకాశాలు లేవు. దయచేసి అందరూ మీరందరూ ఆలోచన చేయండి. స్టేజీ మీద ఉన్నవాళ్ళు కానివ్వండి, స్టేజీ ముందున్న వాళ్ళు కానివ్వండి, మనం ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీకి వెనుకగా ఉండి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అధినేత వచ్చిన వాళ్ళని ఎక్కువ పనిచేసే గుర్తించి మన అటువంటి వాళ్ళు గుర్తిస్తే రేపు రాబోయే
మాజీ మున్సిపల్ చైర్మన్ పూర్తిగారు జయపల్ గారు ఎవరిని నిలబెట్టరు. ఇచ్చేసినటువంటి మన జిల్లా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించబడ్డ మన కాంగ్రెస్ పార్టీ నియమించబడ్డ కొండ సురేఖ గారికి ఖమ్మం జిల్లాలో వైరా అనేది కాంగ్రెస్ గడ్డ. ఇది ఏనాడు కూడా వేరే వాళ్ళకి హస్తగతం కాలే. దురదృష్టవశాత్తు పోయినసారి మనలో ఉన్నోళ్ళు కొంతమంది మొన్న మన ఎమ్మెల్యేకి సుమారు 35,000 ఓటు మెజారిటీతో గెలిచాం మనం. వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన పంచాయతీ బోర్డు వాళ్ళ పోలీసులే ఒకే ఒక సందర్భంలో పొత్తుల్లో పోయి తప్ప ఇప్పుడు ఎక్కడ లేదు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ సీట్ని పొత్తులలో సీపీఐ చేయటం వేరే తీయటం వల్ల కాంగ్రెస్ పార్టీ